Hello dear friends, this is Nandakumar, physics lecturer. So today I am starting one topic. నేను ఒక టాపిక్ని స్టార్ట్ చేస్తున్నా, పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఈ టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఏసీ సర్క్యూట్స్కి ఇది బేసిక్ టాపిక్. మీకు తెలుసు, ఎవ్రీ ఇంజనీరింగ్, all engineering branches are related to electromagnetism, electromagnetic fields and AC circuits వీటికి సంబంధించి. కాబట్టి మనం ఈ లెసన్లో కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకునేది ఉంటుంది. ఆ ఫండమెంటల్స్ నేను మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో పర్మనెంట్ మ్యాగ్నెట్ మన చిన్నప్పటి నుంచి, అంటే జనరల్గా మనం ఎవరికైనా చిన్నపిల్లలకి ఏదైనా ఎక్కువ ఇష్టమైన వస్తువు ఏదైనా ఉంది అని అంటే, ఒకటి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, మనం ఆడుతాం కదా లెన్సెస్, అదొకటి. బబుల్స్ ఊతారు కదా, అదొకటి. మ్యాగ్నెట్స్ ఒకటి. ఎంత అల్లరి చేసిన పిల్లడికైనా చూడండి, మ్యాగ్నెట్ ఇవ్వండి, వాడు దాంతో ఆడుతూ ఎంజాయ్ చేస్తాడు. మరి మనం ఎంజాయ్ చేద్దామా ఈ లెసన్ని? రైట్. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ మ్యాగ్నెటిజంలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, వెరీ ఫండమెంటల్ చెప్పట్లేదు. అంటే మ్యాగ్నెట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎక్కడ తయారైంది, మ్యాగ్నీషియా ఏరియా, అదంతా కాదు. డైరెక్ట్గా నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నా. ఓకే? ఎందుకంటే ఇంకా దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్, పర్మనెంట్ మ్యాగ్నెట్స్లో ఒక మ్యాగ్నెట్కి సంబంధించి వాట్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ అంటే, ఒక మ్యాగ్నెట్ తీసుకోండి. ఇది మ్యాగ్నెట్ అని మనకు తెలుసు. ఓకేనా? ఒక మ్యాగ్నెట్ అని తెలుసు. జనరల్గా అది ఏ షేప్లో ఉంటుంది? క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఇసుకలు ఇలాగ ఆడారు అనుకోండి, దాంట్లో ఉండే ఐరన్ రస్ట్ పార్టికల్స్ దీనికి ఇక్కడ గుచ్చుకుంటాయి, ఇక్కడ అంటుకుంటాయి. ఇలాగా అంటుకోవడం మనం గమనిస్తాం. కొంచెం ఇక్కడ ఇలా ఉంటాయి. ఓకే? ఈ డిస్కషన్లో మీకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే ఐరన్ రస్ట్, ఐరన్ మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ అవుతుంది. ఆ అట్రాక్ట్ అయిన మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఎడ్జ్లో ఎక్కువ అంటుకోవడం మనం గమనించగలం. రైట్? అంటే అర్థం ఏంటంటే, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎడ్జెస్లో ఎక్కువ ఉంటుంది. రైట్? ఆ ఎడ్జెస్కి ఒక పేరు పెట్టాడు, పోల్స్. ఏంటిది? పోల్స్. సో ఈ బార్ మ్యాగ్నెట్కి ఒక ఎడ్జ్కి నార్త్ పోల్ అని, ఒక ఎడ్జ్కి సౌత్ పోల్ అని పేరు పెట్టాడు. ఇవి కొంచెం లోపట ఉంటాయి. నార్త్ పోల్ అని, సౌత్ పోల్ అని పేరు పెట్టాడు. సో ఇప్పుడు రెండు డిఫరెంట్ బార్ మ్యాగ్నెట్స్ తీసుకోండి. ఓకేనా? ఐరన్ పీస్ దగ్గర పెట్టండి. ఒకటి స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవుతుంది, ఇంకోటి వీక్గా అట్రాక్ట్ అవుతుంది. ఎందువల్ల అంటే, ఈ పోల్ దాన్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ బట్టి ఉంటుంది. కాబట్టి ఈ పోల్, నార్త్ పోల్ అయినా సౌత్ పోల్ అయినా, ఓకే, ఐరన్ అట్రాక్ట్ చేసే ఎబిలిటీని పోల్ స్ట్రెంగ్త్ అంటాడు. చూద్దాం. పోల్ స్ట్రెంగ్త్, ఫస్ట్ వర్డ్ ఏంటి? పోల్ స్ట్రెంగ్త్. పోల్ స్ట్రెంగ్త్ అంటే, ఒక ఐరన్ పీస్ని ఈ దగ్గరికి తీసుకొచ్చామనుకో, అది స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తే దీన్ని స్ట్రాంగ్ పోల్ అని, వీక్గా అట్రాక్ట్ చేస్తే దీన్ని వీక్ పోల్ అని అంటాం. కాబట్టి ద ఎబిలిటీ ఆఫ్ ద అట్రాక్షన్ ఆఫ్ ద పోల్ ఈజ్ నోన్ యాజ్ పోల్ స్ట్రెంగ్త్. ద ఎబిలిటీ ఆఫ్ అట్రాక్షన్ of the pole is known as ఏమంటాం?
పోల్ స్ట్రెంగ్త్. ఏమంటామా? పోల్ స్ట్రెంగ్త్ అంటే the ability of attraction of the pole is known as pole strength. అంటే పోల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందంటే స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది, పోల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉందంటే వీక్గా అట్రాక్ట్ చేస్తుంది. సో దీనికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని స్కేలార్ ప్రాపర్టీ కింద డిఫైన్ చేశారు. దీనికి యూనిట్స్ యాంపియర్ మీటర్ కింద పెట్టడం జరిగింది. ఏంటిది? ఇక్కడ యూనిట్ ఏం రాసాను చూడండి, యాంపియర్ మీటర్ కింద పెట్టడం జరిగింది. దీనికి సింబల్ స్మాల్ m. అంటే డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ సింబల్స్ ఇస్తారు. మనం ఈ లెసన్ అవుతున్నంతసేపు పోల్ స్ట్రెంగ్త్కి స్మాల్ m అని ఇచ్చాం. దాన్ని స్కేలార్ కింద కన్సిడర్ చేసాం, అంటే దాని డైరెక్షన్ ఉండదు. దాని యూనిట్స్ యాంపియర్ మీటర్ కింద కన్సిడర్ చేసాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ పోల్కి మధ్య ఉండే లెంగ్త్ని మనం ఏమంటాం? లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటాం. ఏంటంటామా? నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి? ఇది ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ, ఇది సెకండ్ ఫిజికల్ క్వాంటిటీ. లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఏంటి? లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటే లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ 2L. ఏంటి లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటే ఈ పోల్కి ఉండే డిస్టెన్స్ని లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అని అంటాం. ఏమంటాం? డిస్టెన్స్ బిట్వీన్ పోల్స్ ఈజ్ నోన్ యాజ్ లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్. దీనిని మనం వెక్టర్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. దీనికి యూనిట్స్ మీటర్. అయితే నీకు డౌట్ వచ్చింది, సార్ దీన్ని లెంగ్త్ స్కేలార్ కదా, మ్యాగ్నెటిక్ లెంగ్త్ని వెక్టర్ కింద ఎందుకు కన్సిడర్ చేశారని మీరు డౌట్ అడుగుతారు. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి వెక్టర్ అనుకోండి. అయితే వెక్టర్ అంటే డైరెక్షన్ చెప్పాలి కదా, దానికి ఈ డైరెక్షన్ ఇస్తాం అనమాట, సౌత్ టు నార్త్. దాని డైరెక్షన్ ఇటు ఇస్తాం, సౌత్ టు నార్త్. అయితే ఈ లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ 2Lని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేం. అందుకని ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఏంటంటే జామెట్రిక్ లెంగ్త్. అంటే పోల్ ఎక్కడుందో తెలియదు కదా, లోపల ఉంది అని తెలుసు కానీ ఎక్కడుందో తెలియదు. కాబట్టి ఇవి తెలియనప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తాం? తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఒక లెంగ్త్ని మెజర్ చేస్తాం. ఎంతది? దాన్ని జామెట్రిక్ లెంగ్త్ అని పేరు పెట్టాం. ఏమైనా పేరు పెట్టాం? జామెట్రిక్ లెంగ్త్ అని పేరు పెట్టాం, క్యాపిటల్. సో జామెట్రిక్ లెంగ్త్ అంటే ఈ ఎడ్జ్ లెంగ్త్ని జామెట్రిక్ లెంగ్త్ అన్నాం. సో నీకు ఎప్పుడైతే జామెట్రిక్ లెంగ్త్ తెలిసిందో ఈ జామెట్రిక్ లెంగ్త్కి 5/6తో మల్టిప్లై చేస్తే లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ వస్తుంది. అంటే ఈ లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ దీనికి 5/6 టైమ్స్ ఉంటుందన్నమాట. సపోజ్ ఇది 6 మీటర్ ఉందనుకో, సపోజ్ ఇది 6 సెంటీమీటర్ ఉందనుకో, 5/6తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇది 5 సెంటీమీటర్ అనమాట. ఆ రకంగా మనం ఒక మెజర్మెంట్ని తీసుకుంటాం. అంటే లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఈజ్ 5/6 టైమ్స్ ఆఫ్ జామెట్రిక్ లెంగ్త్. సో ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ కావాలంటే ఎలాగొస్తుంది? లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటే ఎవరు? 2L ఈజ్ ఈక్వల్స్ టు 5/6 టైమ్స్ ఆఫ్ జామెట్రిక్ లెంగ్త్. 5/6 టైమ్స్ ఆఫ్ L అంటే ఎవరు? L అంటే ఎవరమ్మా? జామెట్రిక్ లెంగ్త్. ఇంతకీ జామెట్రిక్ లెంగ్త్ అంటే ఏంటి? ఈ ఎడ్జ్ లెంగ్త్ని మనం జామెట్రిక్ లెంగ్త్ అంటే దాన్ని క్యాపిటల్తో ఇండికేట్ చేస్తాం అనమాట. 2L ఈజ్ ఈక్వల్స్ టు 5/6 ఇంటూ క్యాపిటల్.
ఈ ఎడ్జ్ లెంగ్త్ని ఎల్ అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని 5/6తో మల్టిప్లై చేస్తే ఈ లెంగ్త్ వస్తుంది. ఈ లెంగ్త్ని ఏమన్నాం? జామెట్రిక్ లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అన్నాం. కాబట్టి లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 టైమ్స్ ఆఫ్ జామెట్రిక్ లెంగ్త్. ఓకేనా? ఇక్కడ క్లియర్గా చూడండి, లెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 టైమ్స్ ఆఫ్ జామెట్రిక్ లెంగ్త్. సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మనం చదివేటప్పుడు కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ గురించి పక్కగా తెలియాలి. ఏంటివది? ఫస్ట్ వన్ పోల్ స్ట్రెంగ్త్. పోల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఎబిలిటీ ఆఫ్ ద పోల్ టు అట్రాక్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే ఏదైనా ఐరన్ అయినా దేనైనా అట్రాక్ట్ చేసే ఎబిలిటీని పోల్ స్ట్రెంగ్త్ అంటాం. ఓకేనా? ద ఎబిలిటీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద పోల్ ఈజ్ నోన్ యాజ్ పోల్ స్ట్రెంగ్త్. అదేంటిది? స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ. ద యూనిట్స్ ఎవరు? యాంపియర్ మీటర్. ఓకేనా? తర్వాత ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ ఎవరంటే లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్. అంటే డిస్టెన్స్ బిట్వీన్ పోల్స్ ఈజ్ నోన్ యాజ్ లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఈ పోల్స్ ఎక్కడుంటాయి తెలియకపోవడం వలన మనం డైరెక్ట్ మెజర్ చేయలేం. కాబట్టి ఈ ఎడ్జ్ లెంగ్త్ని మెజర్ చేస్తే దీని జామెట్రిక్ లెంగ్త్ అంటే ఓకే, దాన్ని 5/6తో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. అంటే దీంట్లో 5/6 టైమ్స్ ఆఫ్ జామెట్రిక్ లెంగ్త్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ ఫిజికల్ క్వాంటిటీ గురించి మనం స్టడీ చేయబోతున్నాం. ఏంటో చూద్దాం. అది ఆ థర్డ్ ఫిజికల్ క్వాంటిటీని మ్యాగ్నెటిక్ మూమెంట్ అని అంటాం. ఏమంటాం? మ్యాగ్నెటిక్ మూమెంట్. ఏంటమ్మది? మ్యాగ్నెటిక్ మూమెంట్. చూద్దాం ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏంటో. సో థర్డ్ ఫిజికల్ క్వాంటిటీ మ్యాగ్నెటిక్ మూమెంట్. అంటే ఇందాక పోల్ స్ట్రెంగ్త్ అంటే ఏమని డిస్కస్ చేసాం? పోల్ స్ట్రెంగ్త్ అంటే ఏమని డిస్కస్ చేసాం? ఎబిలిటీ ఆఫ్ ద పోల్ టు అట్రాక్ట్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ని అట్రాక్ట్ చేస్తే పోల్ కెపాసిటీని మనం పోల్ స్ట్రెంగ్త్ అన్నాం. ఇప్పుడు టోటల్ మ్యాగ్నెట్ గురించి చెప్పాలంటే ఇంకేంటో కావాలి కదా, అదేంటో చూద్దాం. ఇప్పుడు పోల్ స్ట్రెంగ్త్ అన్నది ఒక పోల్కి సంబంధించిన విషయం. ఇప్పుడు టోటల్ మ్యాగ్నెట్ అట్రాక్షన్ కెపాసిటీ తెలియాలి అంటే ability of total magnet to attract మెటీరియల్. ఓకేనా? సో ఇప్పుడు ఇది టోటల్ మ్యాగ్నెట్కి సంబంధించిన ఫిజికల్ క్వాంటిటీ. దీన్ని ఎలా డిఫైన్ చేశాడంటే దీన్ని క్యాపిటల్ ఎం అన్నారు అనమాట. పోల్ స్ట్రెంగ్త్ స్మాల్ ఎం అంటే దీన్ని క్యాపిటల్ ఎం అన్నారు. దీన్ని ఎలా చేశాడంటే magnetic moment is equals to pole strength into length of magnet. ఓకేనా? పోల్ స్ట్రెంగ్త్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా డిఫైన్ చేశాడు? మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు పోల్ స్ట్రెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెట్. కనబడుతుందా ఇది? చూడండి, లేదంటే ఒకసారి రాద్దాం ఏమవుతుంది. ఇంటూ లెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెట్. ఓకేనా? ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే క్యాపిటల్ ఎం, పోల్ స్ట్రెంగ్త్ అంటే స్మాల్ ఎం, లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటే 2L. ఓకేనా? అలా డిఫైన్ చేశారు. అంటే ఒక పోల్ స్ట్రెంగ్త్, లెంగ్త్ 2L, ఈ రెండుని మల్టిప్లై చేస్తే నీకు వచ్చిన ఫిజికల్ క్వాంటిటీ పేరు మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇది టోటల్ మ్యాగ్నెట్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్, ఇది వెక్టారా స్కేలారా చెప్పండి? ఇది స్కేలార్, ఇది వెక్టార్. కాబట్టి స్కేలార్ ఇంటూ వెక్టార్, ఇది స్కేలార్, ఇది వెక్టార్. కాబట్టి వెక్టార్. దీని డైరెక్షన్ ఇటు సౌత్ టు నార్త్. యూనిట్స్ గెస్ చేయండి. ఇది యాంపియర్ మీటర్, ఇది మీటర్. కాబట్టి ఇదేమన్నా యాంపియర్ మీటర్ అన్నాం, ఇదేమన్నా మీటర్ అన్నాం. కాబట్టి యాంపియర్ మీటర్ స్క్వేర్. ఏంటమ్మది? యాంపియర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? నీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? ఈ రకంగా మనం ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా, ఇప్పుడు మనం బార్ మ్యాగ్నెట్ మూమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు అది
మ్యాగ్నెట్ని కట్ చేసామనుకోండి, ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుందో తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే కటింగ్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్. అది రెండు రకాలు. ఒకటి అలాంగ్ ద యాక్సెస్ అనుకోండి. అలాంగ్ ద యాక్సెస్ అంటే సపోజ్ ఒక బార్ మ్యాగ్నెట్ మన దగ్గర ఉంది. ఓకేనా? దీనిది నార్త్ పోలు, సౌత్ పోలు. దీనికి పోల్ స్ట్రెంగ్త్ M ఉందనుకోండి, దీని లెంగ్త్ L అనుకోండి, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ M అనుకోండి. అంటే ఎంత అవుతుంది? M = m × 2L అవుతుంది. అవునా? ఈ బార్ మ్యాగ్నెట్ మూమెంట్ ఎంత అవుతుంది? దీని పోల్ స్ట్రెంగ్త్ ఇంటూ దీని లెంగ్త్ వేసుకుంటే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం అలాంగ్ ద యాక్సెస్ అన్నాం. అలాంగ్ ద యాక్సెస్ అంటే ద లైన్ పాసింగ్ త్రూ ద 2 పోల్స్. ఇప్పుడు చూడండి, పోల్ 2 పార్ట్స్ అయింది కదా, అంటే ఇలా అయింది, 2 ముక్కల్లాగా అయింది. అవునా? 2 ముక్కలైందా? అంటే ఏమవుతుంది? పోల్ స్ట్రెంగ్త్ m/2 m/2 అయింది. ఓకేనా? బట్ లెంగ్త్ డస్ నాట్ చేంజ్. కాబట్టి ఇప్పుడు దీని మ్యాగ్నెట్ మూమెంట్ M అనుకుంటే, M' అనుకుంటే, దాని గురించి స్టడీ చేస్తే M' దీని పోల్ స్ట్రెంగ్త్ m/2 ఇంటూ లెంగ్త్ చేంజ్ అవ్వలేదు, లెంగ్త్ సేమ్ ఉంది. కాబట్టి M' 1/2 ఇంటూ m × 2L. మరి m × 2L అంటే ఎవరు? ఒరిజినల్ మ్యాగ్నెట్ మూమెంట్ కదా. కాబట్టి M' m/2. ఓకేనా? అంటే అర్థం ఏంటి? బార్ మ్యాగ్నెట్ని అలాంగ్ ద యాక్సెస్ కట్ చేస్తే, చూడండి ఇక్కడ, అలాంగ్ ద యాక్సెస్ కట్ చేస్తే పోల్ స్ట్రెంగ్త్ 2 పార్ట్స్ అవుతుంది. కాబట్టి పోల్ స్ట్రెంగ్త్ 2 పార్ట్స్ అవుతుంది, లెంగ్త్ సేమ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్ హాఫ్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? సో ఇక్కడ సింపుల్గా చెప్తే, ఇఫ్ బార్ మ్యాగ్నెట్ ఈజ్ కట్ into n parts, okay, along the axis. along the axis అంటే ఎవరు? ఇదన్నమాట. along the axis passing through the 2 poles. అప్పుడు పోల్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది? n పార్ట్స్ చేసామనుకో, పోల్ స్ట్రెంగ్త్ m/n అవుతుంది. ఓకేనా? లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ does not change, no change. magnetic moment is combination of pole strength and length కదా. కాబట్టి పోల్ స్ట్రెంగ్త్ m/n పార్ట్స్ అవడం వలన, m/n పార్ట్స్ అవడం వలన, లెంగ్త్లో చేంజ్ రావడం వలన మ్యాగ్నెటిక్ మూమెంట్ m/n పార్ట్స్ అవుతుంది. అంటే అలాంగ్ ద యాక్సెస్ కట్ చేసినప్పుడు పోల్ స్ట్రెంగ్త్ n పార్ట్స్ అవుతుంది, లెంగ్త్ నో చేంజ్, మ్యాగ్నెటిక్ మూమెంట్ 1/n పార్ట్స్ అవుతుంది. ఓకేనా? ఎందుకు ఇలా జరిగిందంటే పోల్ డివైడ్ అవ్వడం వలన మ్యాగ్నెటిక్ మూమెంట్ 1/n పార్ట్స్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు అలాగే మనం ఇంకోటి కూడా చూసుకోవాలి. ఏంటంటే ఇఫ్ బార్ మ్యాగ్నెట్ ఈజ్ కట్ పర్పెండిక్యులర్ టు ద బార్ మ్యాగ్నెట్. చూద్దామా? bar magnet is cut perpendicular to the bar magnet along equatorial axis. along equatorial axis. ఈక్విటోరియల్ యాక్సెస్ అంటే ఏంటి చూద్దాం. అంటే ఒక బార్ మ్యాగ్నెట్, ఓకే, దాని లెంగ్త్, దాని పోల్ స్ట్రెంగ్త్ M, నార్త్ సౌత్, పోల్ స్ట్రెంగ్త్ M, లెంగ్త్ 2L, మ్యాగ్నెటిక్ మూమెంట్ M అయితే M = m × 2L కదా. దీన్ని ఇలా కట్ చేసామనుకోండి, ఇందులో ఏమవుతుంది? పోల్ చేంజ్ అవ్వట్లేదు, పోల్ స్ట్రెంగ్త్ చేంజ్ అవ్వట్లే, కానీ లెంగ్త్ ఏమైంది? 2 పార్ట్స్ అయింది. ఓకేనా? అప్పుడు 2 పార్ట్లు తయారయ్యాయి. 2 పార్ట్లు తయారయ్యాయి. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ M' ఉందనుకుంటే M' = పోల్ స్ట్రెంగ్త్ ఇంటూ
లెంగ్త్ డాష్. ఇందులో పోల్ స్ట్రెంగ్త్ చేంజ్ అవ్వట్లేదు, మీరు గమనించారో లేదో, పోల్ స్ట్రెంగ్త్ చేంజ్ అవ్వట్లే. లెంగ్త్ ఏమైంది, 2 పార్ట్స్ అయింది. లెంగ్త్ ఏమైంది, 2 పార్ట్స్ అయింది. కాబట్టి m డాష్ ఈజ్ ఈక్వల్స్ టు m చేంజ్ అవ్వలేదు, లెంగ్త్ 2 పార్ట్స్ అయింది. కాబట్టి m డాష్ ఈజ్ ఈక్వల్స్ టు m/2. m ఇంటూ 2l అంటే అగైన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కదా, అవునా కదా? సో ఈ రకంగా మ్యాగ్నెట్ని ఈక్విటోరియల్గా కట్ చేస్తే పోల్ స్ట్రెంగ్త్ చేంజ్ అవ్వదు, లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ హాఫ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్ హాఫ్ అవుతుంది. అందుకని ఇక్కడ జనరల్ స్టేట్మెంట్ ఏం రాస్తామంటే, వెన్ ఏ బార్ మ్యాగ్నెట్ ఈజ్ కట్ ఇంటూ n parts, along equatorial line అంటే పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అని అర్థం. అంటే పెర్పెండిక్యులర్ ఇలా n parts, అంటే ఇలా n parts, ఇలా పోల్ స్ట్రెంగ్త్ నో చేంజ్, లెంగ్త్ ఏమవుతుంది, లెంగ్త్ n parts అవుతుంది అనమాట కదా, n parts అవుతుంది కదా లెంగ్త్. అప్పుడు మ్యాగ్నెట్ మూమెంట్ ఏమవుతుంది, అది కూడా n parts అవుతుంది. ఈ విషయాన్ని మనం గమనించగలం, అర్థమవుతుందా? ఇలా మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. 1 by 1 కూల్గా నవ్వుతూ ఆడతా పాడతా చదివించుకుందాం, ఓకేనా? నెక్స్ట్ 2 బార్ మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకోండి, వాటి కాంబినేషన్లో రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత వస్తుందో తెలుసుకోబోతున్నాం, ఓకేనా? రైట్. మ్యాగ్నెటిక్ మూమెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోబోతున్నాం. ఏంటిదంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్ అంటే ఏంటి? 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకోండి, 2 బార్ మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్ మ్యాగ్నెట్ ఇలా ఉంది, సౌత్ నార్త్. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎటు ఉంటుంది, సౌత్ టు నార్త్ m1. ఇంకో బార్ మ్యాగ్నెట్ ఇలా ఉంది, సౌత్ నార్త్. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎటు ఉంటుంది, ఇటు ఉంటుంది, సౌత్ నార్త్. ఓకే, సో ఈ రెండింటి మధ్య యాంగిల్ θ ఉందనుకో. ఇప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఇది వెక్టర్ కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి, √m1² ప్లస్ m2² ప్లస్ 2m1 m2 cos θ అని ఫాలో అవ్వాలి, ఓకేనా? అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఒకటి ఉంది. సౌత్ ఉన్నాయి అంటే లైక్ పోల్స్ టచ్ అవుతున్నాయి, సౌత్ టు నార్త్. అంటే ఇక్కడ క్లియర్గా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, m1 ఇలా ఉంది, m2 ఇలా ఉంది కాబట్టి వాటి మధ్య యాంగిల్ θ ఉంది కాబట్టి అలా అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్లైక్ పోల్స్ టచ్ అయి ఉన్నాయనుకోండి. అన్లైక్ పోల్స్ టచ్ అవ్వడం అంటే ఏంటంటే ఇది సౌత్, ఇది నార్త్, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ m1 ఇలా ఉంది. కానీ అన్లైక్ పోల్ టచ్ అవ్వడం అంటే ఇదనమాట, ఒక నార్త్ పోలు ఒక సౌత్ పోల్ టచ్ అవుతుంది అనుకోండి, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎటు ఉంటుంది, ఇటు ఉంటుంది. ఎందుకంటే మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇటు ఉంది, మధ్య యాంగిల్ θ ఉంది. అంటే అన్లైక్ పోల్ టచ్ అవుతూ వాటి మధ్య యాంగిల్ θ ఉంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా తీసుకోవాలి, ఇది m1, ఓకేనా? ఇలా ఉంది m2, ఇలా ఉంటూ యాంగిల్ θ ఉంది. ఇలా ఉన్నప్పుడు రిజల్టెంట్ ఎవరు ఫైండ్ అవుట్ చేయరు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, m1 ఇలా పెట్టి m2ని ఇలా పెట్టి అప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది, ఇది θ కాబట్టి ఇది 180 మైనస్ θ. అప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుందో తెలుసా, కొంచెం కూల్గా ఆలోచిస్తే చెప్తా. ఈ సందర్భంలో అంటే అన్లైక్ పోల్ టచ్ అవుతున్నప్పుడు వాటి రెండు మధ్య యాంగిల్ θ ఉంటే ఇలా తీసుకోవాలన్నమాట, 180 మైనస్ θ యాంగిల్ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయాలి, అర్థమవుతుందా? అప్పుడు ఈ కేసులో √m1² ప్లస్ m2² ప్లస్ 2m1 m2 రెండు స్టార్టింగ్ పాయింట్ ఒక దగ్గర పెట్టి అప్పుడు యాంగిల్ చూడాలి, ఓకేనా? ఎంత అయింది, కాస్ 180 మైనస్ θ. ఎంతది, కాస్ 180 మైనస్ θ.
m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ 2m1m2 cos 180 మైనస్ θ అంటే ఎంత అవుతుంది తెలుసా? cos 180 మైనస్ θ అంటే మైనస్ cos θ. కాబట్టి m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ మైనస్ cos అంటే 2m1m2 మైనస్ cos θ. cos 180 మైనస్ θ అంటే మైనస్ cos θ. సో m ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ మైనస్ 2m1m2 cos θ. సో లైక్ పోల్స్ టచ్ అవుతూ θ యాంగిల్ ఉంటే m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ 2m1m2 cos θ తీసుకోవాలి. అన్లైక్ పోల్స్ టచ్ అవుతూ θ యాంగిల్ ఉందంటే m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ మైనస్ 2m1m2 cos θ తీసుకోవాలి. కొంచెం గుర్తుపట్టుకోండి, ఓకేనా? సో లైక్ పోల్స్ టచ్ అవుతూ θ యాంగిల్ ఉంటే ప్లస్ 2m1m2 cos θ, అన్లైక్ పోల్స్ టచ్ అవుతూ θ యాంగిల్ ఉంటే మైనస్ 2m1m2 cos θ. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? ఓకేనా? ఓకే, దీంట్లో ఇంకా ఫర్దర్గా మనం స్టడీ చేద్దాం, ఓకేనా? సో చూద్దాం. సో దీంట్లోని మనం ఒక పర్టికులర్ కేస్ తీసుకుందాం. చూడండి, ఇది నార్త్ సౌత్ నార్త్ అనుకోండి. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ m1, ఇంకో బార్ మ్యాగ్నెట్ దీని మీద పెట్టాం సౌత్ నార్త్, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ m2 పెట్టాం. ఇది డైరెక్ట్గా తెలుస్తుంది. 2 వెక్టర్స్ సేమ్ డైరెక్షన్ ఉంటే అవి ఎడిషన్ చేయాలని మనకు తెలుసు కదా, ఇంకా దానికి ఫార్ములాలు అవన్నీ ఎందుకు వేస్ట్ కదా. ఇంకో సందర్భంలో ఏం చేసాం, ఒక బార్ మ్యాగ్నెట్ సౌత్ నార్త్, ఓకే, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇటు, దాని మీద ఇంకో బార్ మ్యాగ్నెట్ పెట్టాం. ఎంతది? నార్త్ సౌత్, దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇటు ఉంది. మనకి సింపుల్గా తెలుసు 2 వెక్టర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వాటి మ్యాగ్నెటిక్ మూమెంట్ m1 మైనస్ m2 అని తీసుకోవాలని మనకి సింపుల్గా తెలుసు. ఇలా కాకుండా ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, అంటే లైక్ టీ షేప్, నార్త్ సౌత్ నార్త్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎటు ఉంటుంది? ఇలా ఉంటుంది, టీ షేప్, సౌత్ నార్త్, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎటు ఉంటుంది? m2. సో ఒక m1 ఒక వెక్టర్ x డైరెక్షన్ ఉంది, ఇంకో వెక్టర్ x2 డైరెక్షన్లో ఉంది. సో లేదంటే సేమ్ ఇది ఒకటే. చూడండి, ఒక మ్యాగ్నెట్ x డైరెక్షన్లో ఉంది, ఇంకో మ్యాగ్నెటిక్ మూమెంట్ y డైరెక్షన్లో ఉంది. ఇది కూడా ఇలాంటిదే, ఒకటి x డైరెక్షన్ ఉంది, ఇంకోటి y డైరెక్షన్ ఉంది. ఈ రెండు సందర్భాల్లోని వాటి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అవుతుంది. వెన్ 2 వెక్టర్స్ ఆర్ అట్ అన్ యాంగిల్ θ అయితే రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ 2m1m2 cos θ. అవునా? cos θ ఎంత అయింది ఇక్కడ? 90, cos 90 0. అప్పుడు ఎంత వచ్చింది రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్? రూట్ ఓవర్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ వచ్చింది, ఓకేనా? కాబట్టి రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత వచ్చింది? ఎల్ షేప్లో ఉన్న, టీ షేప్లో ఉన్న, లేకపోతే చూడండి ఇంకో సందర్భంలో ఇలా ఉంటుంది, ప్లస్ షేప్లో ఉన్న సౌత్ నార్త్, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇటు ఉంది, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇటు ఉంది. ఈ సందర్భంలో కూడా వాటి మధ్య యాంగిల్ 90 degrees కాబట్టి ప్లస్ షేప్లో ఉన్న, ఎల్ షేప్లో ఉన్న, టీ షేప్లో ఉన్న రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ రూట్ ఓవర్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ అవుతుంది. అలా కాకుండా లైక్ పోల్స్ ఇలా ఉన్నాయనుకోండి m1 ప్లస్ m2, అన్లైక్ పోల్స్ ఇలా ఉన్నాయనుకోండి m1 మైనస్ m2 అవుతాయి. ఇలా డిఫరెంట్ కేసెస్ మనం స్టడీ చేయాల్సి వస్తుంది. అయితే ప్రతిదీ క్లియర్గా నేర్చుకుంటే సేఫ్. ఇంత డీటెయిల్గా ఎందుకు సార్ అంటే తప్పదు, మనం నేర్చుకునేది క్లియర్గా నేర్చుకున్నాం అనుకోండి. మ్యాగ్నెటిజం గురించి మీరు పట్టు సాధిస్తే మీకు ఇంజనీరింగ్లో సెమినార్స్ కానీ, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్లో చేసేటప్పుడు కానీ, ఓకే, ఇంటర్మీడియట్లో కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఏసీ సర్క్యూట్స్ అవన్నీ కూడా క్లియర్గా చదవడం అవుతుందన్నమాట. సో బార్ మ్యాగ్నెట్ బెండ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం, ఓకేనా?